ఈ దేశం పురోగమించాలి, ఈ దేశం గొప్ప ఆర్థిక వ్యవస్థను ఎదగాలి అని చెప్పి వాళ్ళ నాయకత్వంలో జిఎస్టి కౌన్సిల్ చైర్మన్గా 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నాడు వారితో జత కలిపి మమ్మల్ని స్టడీ చేయమని చెప్పింది. అనేక రాష్ట్రాలు తిరగడం, అనేక సంఘాలతో అనేక వ్యక్తులతో ఇంటరాక్ట్ అయినాం. దాదాపు 3 సంవత్సరాల కాలం పాటు ఇంటరాక్ట్ అయినాం. కానీ గొప్ప అనుభూతి ఒకటి ఉన్నది. ఆ అనుభూతి మేము ఆస్ట్రేలియాకు పోవాలని, ఇతర దేశాలలో ఎక్కడైతే అమలవుతుందో ఆ అమలవుతున్న దేశాలలో మీరు స్టడీ చేసి రండి, మనం అమలు చేద్దాం తొందరగా అని చెప్పినప్పుడు మేము ఆస్ట్రేలియా దేశానికి పోయినాం. మేము పోయే ముందు మోడీ గారు మాకు స్ఫూర్తినిచ్చి ఇది గొప్పగా స్టడీ చేసుకుంటానని చెప్పినప్పుడు నేను ఆస్ట్రేలియాకి పోయి ఒక వారం రోజుల పాటు స్టడీ చేశాను. ఆ ఆస్ట్రేలియా మంత్రులు కానీ, ఆ ఆస్ట్రేలియా ట్యాక్స్ ఆఫీసర్లు కానీ చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, అయ్యా మా దేశం ఎడ్యుకేటెడ్ దేశం, మా దేశంలో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది, మా దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ ఉంది, మా దేశం రాజకీయంగా చాలా అభివృద్ధి చెందిన దేశం. కానీ మీ దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ లేదు, మీ దేశంలో లిటరసీ లేదు, మీ దేశంలో రాజకీయ చైతన్యం లేదు, మరి మీరు ఎట్లా అమలు చేయాలని చెప్పి అనుకుంటారని చెప్పి మమ్మల్ని అడిగాడు. అని ఒక మాట అన్నాడు, మా దేశంలో జిఎస్టి ట్యాక్స్ అమలు జరిగిన సందర్భంలో ఆ గవర్నమెంట్ను ఓడగొట్టిండ్రు ఆస్ట్రేలియా ప్రజలు. మరి మీ మోడీ గారు వచ్చిండ్రు, మరి ఓడిపోవాలనుకుంటున్నా గెలుస్తాననుకుంటున్నా అని చెప్పి మమ్మల్ని అడిగిండ్రు. నేను ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్నా కాబట్టి నేను ఒకటే మాట అన్నా, మా మోడీ గారి వ్యవహారాన్ని చూస్తూ ఉంటే, మా మోడీ గారు పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కంటే కూడా మా మోడీ గారు పీపుల్ ఓరియంటెడ్ పాలసీలు ఆలోచిస్తున్నట్టు ఉన్నదని చెప్పి మేము చెప్పాము. నేను ఆనాడు ఆ పార్టీ మంత్రిని కాదు, కానీ వాళ్ళ వచ్చిన 2015 అనుకుంటా ఆ ట్యాక్స్ని పార్లమెంట్లో పెట్టి ఆమోదించినాడు. మా 29 మంది ఆర్థిక మంత్రులను కూడా పార్లమెంటుకు పిలిచిండ్రు. ఆనాడు మా జీవితం ధన్యమైపోయిందని చెప్పి భావించడం. ఆనాడు జిఎస్టి ట్యాక్స్ అమలు జరిగితే పురోగమనం కాదు తిరోగమనం ఉంటుందని చెప్పిండు. ఈ ట్యాక్స్ కోసం ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. కానీ ఆ పార్టీకి దమ్ము లేదు, ఆ పార్టీకి నిజాయితీ లేదు, ఆ పార్టీకి ప్రజా పాలసీ లేదు కాబట్టి, వాళ్ళకు పవర్ ముఖ్యం కాబట్టి వాళ్ళు ఆలోచన చేసుకోలేకపోయిండ్రు. దాని ఆ పార్లమెంట్లో ఆమోదం పొంది ఆనాడు 73,000 కోట్ల రూపాయల ట్యాక్స్ ఇవాళ 2,40,000 కోట్లకు నెలకు ఎదిగిన దేశం భారతదేశం. ఇవాళ నా దేశం ఒకనాడు IMF, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఓ అమెరికా, ఓ రష్యా, ఇంకొక యూరోప్ దేశాలు, జపాన్ లాంటి దేశం సాయం చేస్తే తప్ప ఎదగని పనిజరగని దేశం భారతదేశం. మన వాళ్ళు ఇక్కడ మేధావుల నుండి అనేవాళ్ళు, మోకరిల్లు తల్లి మీరు IMFకు తాకట్టు పెడుతున్న మీరు అని చెప్పి మాట్లాడుతుండేది. కానీ మీరు ఒక్కటి గమనించండి, ఇవాళ మోడీ గారు 11 సంవత్సరాల కాలంలో చేతులూపి నాయకుడు కాలే, 140 కోట్ల ప్రజల హృదయాల్లో చోటు ఊరికే దక్కలే, ఒళ్ళు వంచి చెమట వడిపి ఫలితాలు ప్రజల ముందు ఆవిష్కరించబడ్డాయి. కాబట్టి ఇవాళ 140 కోట్ల ప్రజలు కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, ఇలా అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు సంస్కృతులు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, కానీ ఒకటే నినాదం మోడీ 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 మా నాయకుడు, మోడీ మా దేశ ప్రధానమంత్రి. రెండవ అనుభూతి, నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా, దేశం అట్టుడుతూ ఉంది, దేశం అంతా ఆందోళన పడుతూ ఉంది. చైనా మొట్టమొదటి దేశం,
30 రోజులలో 1000 పడకల హాస్పిటల్ నిర్మించింది. అమెరికా విలువలాడుతూ ఉన్న అంత గొప్ప దేశం, అక్కడే ఆక్సిజన్ లేవట, అక్కడే నీకు వెంటిలేటర్ లేవట, డాక్టర్లు లేరట, నర్సులు అక్కడ 3 రోజుల పాటు 4 రోజుల పాటు కుటుంబాన్ని వదిలిపెట్టి చిన్న పిల్లలు వదిలిపెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఒక నర్స్ పెట్టింది. నేను నా సొంత కూతురు చిన్న పాప ఆమెకు పాలివ్వలేకపోతున్నా, నేను శవాల గుట్టలో ఇక్కడ కన్నీళ్ళతో బిక్కుబిక్కుమంటూ ట్రీట్మెంట్ ఇస్తున్నా అని చెప్పి ఆమె ట్వీట్ చేసింది. అలాంటి సందర్భంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఏడ్చిండు, ఇరాన్ ప్రధానమంత్రి ఏడ్చి, ఇవాళ ఉన్నటువంటి అధ్యక్షుడు ఏడ్చిండు, ఓ దేవుడా కాపాడమని చెప్పి మనం పెట్టుకున్నారు. ఈ రోగం భారతదేశానికి వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి భయపెట్టించారు బయటి వాళ్ళు. కానీ మోడీ గారు మాత్రం భయపడలే, మోడీ గారు మాత్రం కన్నీరు కాల్చలే. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ప్రజానీకానికి ధైర్యం ఇవ్వడమే ఇప్పుడున్న మంది అని చెప్పి దేశ ప్రజానీకానికి ధైర్యాన్ని ఇచ్చిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఆనాడు ఇవాళ మన కిషన్ రెడ్డి గారు చెప్పిన స్కీమ్ 81 కోట్ల మందికి 81 కోట్ల మందికి ప్రతి మనిషికి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అంటే లేకుండా, ఈ మనిషి ఆ మనిషి అంటే లేకుండా 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టడమే కాదు, ఈ రోగం ఎఫెక్ట్ ఇంకో 5 ఏళ్ళు ఉంటుందో 10 ఏళ్ళు ఉంటుందో అని చెప్పి 2029 వరకు 5 కిలోల బియ్యం చొప్పున ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారి వల్ల మన దేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీ అంటాం. ఇది పేద దేశం. మనకు వ్యాక్సిన్ కావాలంటే, మనకు ఇంకో టెక్నాలజీ కావాలంటే అమెరికా కావాలి, వెస్ట్రన్ కంట్రీస్ కావాలి. కానీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రజలలో ఉన్న భయం పోవాలంటే, ఈ కరోనా రోగం పోకపోతే దేశం అభివృద్ధి చెందలేదని చెప్పి అనేక ప్రోటోకాల్స్ ఉంటాయి. వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో చూడవలసింది ప్రోటోకాల్స్ కాదు, ఇప్పుడున్న పరిస్థితులలో ఒక వ్యాక్సిన్ రావాలని చెప్పి ఇవాళ స్వయంగా హైదరాబాద్లో 2 కంపెనీలకు ఆర్డర్ ఇచ్చిండు. బాజాప్తా భారత ట్రెజరీ నుంచి చెక్కులు ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి ఇంత గొప్ప వ్యాక్సిన్ ప్రోగ్రామ్కి సామాన్యులు రీసెర్చ్ చేయలేరు, సామాన్యులు ఉత్పత్తి చేయాలని చెప్పి ఇవాళ బాజాప్తా ప్రభుత్వ పరంగా ఉన్న డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ఇంతకుముందు వారు చెప్పినట్టుగా 1, 2, 3 కాదు డోసులు ఇచ్చింది. ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ ప్రజానీకాన్ని ఆదుకున్న దేశం భారతదేశం. వారు ప్రపంచం తిరుగుతూ ఉంటే ఒకరోజు నేను చూసిన కల్లారా ఒక దేశ ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆయన మోడీ గారు కాళ్ళ మీద పడి